హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? కార్తీక సోమవారం మినీ బ్లాగ్కి వెల్కమ్. సో ఇంకా ఈ వీడియో ఏంటంటే, మా మమ్మీ అయితే మూడో కార్తీక సోమవారం కదా, తెల్లవారుజామునే దీపాలు గట్ట పెట్టేయాలి, అంటే నైటే కొంచెం దేవుణ్ణి ప్రిపరేషన్ లా చేసుకోవాలి, అంటే బయట ముగ్గులు గట్ట పెట్టేయడం, దేవుని గట్ట సదడం అన్నారు. నేను అన్నాను, నేను చేస్తానమ్మా దేవుణ్ణి సదడం అని చెప్పేసి. సో ఇంకా మా మమ్మీ ఎలాగన్నారంటే నాకు అర్థం అవ్వలేదు. సో మా మమ్మీ ఏమన్నారంటే, జస్ట్ దేవుడి దగ్గర ఉన్న ఫ్లవర్స్ గట్టా తీసి మార్చు అన్నారంతే. నేనేం చేశాను, ఏకంగా పేపర్లతో సహా మార్చేసాను అనమాట. అంటే కార్తీక మాసానికి ముందే మేము పేపర్స్ అవన్నీ కూడా అంటే దేవుణ్ణి డీప్ క్లీన్ చేసేసుకున్నాము. బట్ నా బుర్రకి ఎలాగ అర్థమైంది, లేదు లేదు మొత్తం తీసేయాలి, పేపర్లు గట్టా తీసేసి మూడో కార్తీక సోమవారం కాబట్టి పేపర్లతో సహా అన్నీ తీసి మళ్ళీ కొత్త పేపర్లు గట్టా వేసుకోవాలి అన్నట్టు అర్థమైందనమాట. ఒక పనికి నేనే కోరిని డబుల్ వర్క్ చేసుకున్నాను. బట్ పర్లేదులేండి, ఇప్పుడైతే దేవుడు ఇంకా నీట్గా కనిపిస్తాడు కదా. అవును, మీరు మూడో కార్తీక సోమవారం పాటించారా? పాటిస్తే ఎలా పాటించారో కామెంట్ చేయండి. మేమైతే ఉపవాసం గట్టా అయితే ఉన్నామన్నమాట. అవన్నీ కూడా అయితే కమింగ్ బ్లాగ్స్లో వస్తాయి, మిస్ కాకుండా చూడండి. ఇంకా పనిలో పని దేవుడిని ఎలాగ మార్చాం కదా, అంటే దేవుడిని ఎలా క్లీన్ చేసాం కదా, ఇంక మా మామను కూడా చేయకపోతే బాగోదని చెప్పేసి మళ్ళీ ఫీల్ అవుతుంది కదా మా మామ కూడా. సో ఇంకా అందుకనే చెప్పేసి మా మామకు కూడా అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసాను అనమాట. ఎప్పుడు అయితే మా అక్క చేస్తుంది దేవుడి క్లీనింగ్, బట్ ఈసారి అయితే నేను చేస్తానని ఒప్పుకున్నాను. ఎలా కనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరోసారి కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.